ఇన్నా నుంచి శాస్త్రం శాస్త్రం అంటున్నారండి. శాస్త్రం మాకేం తెలుసు? శాస్త్రం అంటే ఏదో ఎక్కడో ఉంటాయి, పుస్తకాల్లో ఉంటాయి, లేదా పెద్ద పెద్ద పండితుల దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. మాకేం తెలుసు? మాకు తెలిసింది ఒకటే, పొద్దున్నే లేవడం, దేవుడికో దండం పెట్టుకోవడం, అయ్యా నువ్వే నన్ను రక్షించు అనడం తప్ప మాకేం తెలుసు అని అంటారు. అలాంటి వాళ్ళకు కూడా శాస్త్రంలో ఎలా చెప్పబడిందయ్యా అంటే, ఉదయం లేచింది మొదలు గాయత్రి చేసుకుని, యజ్ఞాలు చేసుకుని, హోమాలు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో, అలాగే రోజు కష్టం చేస్తే కానీ ఫలితం 4000 లోపలికి వెళ్ళలేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే నిత్యం కష్టం చేసే వాళ్ళకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఫలితం వస్తుంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రంలో కూలంకషంగా వివరించడం జరిగింది. ఏంటయ్యా అంటే, శాస్త్రంలో ప్రతి ఒక్కరికి కూడా, ఉదాహరణకి ఇక్కడ చదువుకోవాలి చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకసారి గమనించండి. క్లాసులో టీచర్ బోధిస్తే అందరికీ అర్థం అవుతుందా అంటే, ఒక్కసారి చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకసారి చెప్పేసి రేపు వచ్చి ఎగ్జామ్ రాసేయండి అని అంటే కుదరదు. అర్థమైందా అని అడగాలి గురువు గారు. అర్థమైందా అంటే ఒకవేళ ఇద్దరు చేతులు ఎత్తారు. దాన్ని ఇంకా కింద స్థాయిలోకి తీసుకొస్తాడు. ఆ గురువు ఎవరైతే ఉన్నాడో చెప్పేటువంటి సబ్జెక్ట్ ని ఇంకా ఆ నాలెడ్జ్ ని ఇంకా కింద స్థాయిలో ఎగ్జాంపుల్స్ తో తీసుకొస్తారు. ఇంకొక 10 మందికి 20 మందికి అర్థం కావచ్చు. మరి అందరూ అర్థం కావాలి, అందరూ 100 మార్కులు తెచ్చుకోవాలి. గురువు ఏ స్థాయిలో చెప్పాలి? అందరూ 100 మార్కులు తెచ్చుకోవాలని గురువు ఆశపడతాడు. ఆ లెవెల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. 10 సార్లు అయినా చెప్తాడు, 100 సార్లు అయినా చెప్తాడు. కానీ చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నామే అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లల్ని చదువుకోండి అని మనం చెప్తున్నాం. చదువుకోండి అంటే ఏంటి? గురువు స్కూల్లో చెప్పినటువంటి విషయాన్ని వివరంగా మళ్ళీ ఒకసారి నువ్వు అవలోకనం చేసుకో. అవలోకనం చేసుకున్నప్పుడు నీ బుద్ధిలోకి అది వెళుతుంది, నీకు అర్థమవుతుంది. గురువు చెప్పినటువంటి విధానం నీకు అర్థమైంది. ఆ లెక్క ఏదైతే ఉందో, కూడడం, తీసివేయడం, భాగరించడం, అవన్నీ నీకు అర్థమైంది. దాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేయి. బుద్ధిలోకి ఎక్కిందా పక్కకు పెట్టు, వేరేది ఆలోచించు. మళ్ళీ ఇంకొకసారి వేరేది ఆలోచించినా సరే నీ బుద్ధిలో అది నిలబడిందంటే నీకు వచ్చేసినట్టు లెక్క. వృద్ధి బట్టి A+B² అంటే వృద్ధి ఏమీ రాదు. పిల్లలకి వృద్ధి బుర్రలు పాడు చేయడం తప్ప ఏమీ రాదు. చదివే విధానం ఇలా ఉంటుంది. వాళ్ళకి వచ్చిందో రాలేదో వాళ్ళనే టెస్ట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. వాళ్ళే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్న నాడు బుద్ధి షార్ప్ అవుతుంది.